హలో స్టూడెంట్స్, మీరు చూస్తున్నారు కెమిస్ట్రీ విన్స్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో లెక్చర్లో మనము సింథసిస్ ఆఫ్ నానో మెటీరియల్స్ బై కెమికల్ వేపర్ డిపాజిషన్ మెథడ్ సివిడి మెథడ్ గురించి చూద్దామండి. ఓకే, సో ఈ మెథడ్ డెఫినేషను, ప్రిన్సిపుల్, ప్రొసీజరు, ఇన్స్ట్రుమెంటేషన్ యాజ్ వెల్ యాజ్ అప్లికేషన్స్ మీరు వీడియో చివరి వరకు చూసినట్లయితే కంప్లీట్ డేటా నేను ఈ వీడియోలో ప్రొవైడ్ చేస్తాను. మీకు ఈ వీడియో చివరి వరకు చూస్తే మీకు సివిడి పైన కంప్లీట్ ఐడియా ఉన్నది వచ్చేస్తుంది. ఓకేనా స్టూడెంట్స్? రైట్. సో కెమికల్ వేపర్ డిపాజిషన్ మెథడ్ ప్రైమరీగా ఇది ఏ కేటగిరీ కింద వస్తుంది అంటే, కెమికల్ వేపర్ డిపాజిషన్ మెథడ్ ఈజ్ ఏ బాటమ్ అప్ అప్రోచ్. ఇక్కడ చూడండి స్టూడెంట్స్, ఈజ్ ఏ బాటమ్ అప్ అప్రోచ్ ఆఫ్ సింథసిస్ ఆఫ్ నానో మెటీరియల్స్. నానో మెటీరియల్స్ని సింథసైజ్ చేయడానికి సివిడి మెథడ్ ఒక బాటమ్ అప్ అప్రోచ్ అండి. అంటే యాటమ్ బై యాటమ్. ఓకేనా? బాటమ్ అప్ అంటే యాటమ్ బై యాటమ్ మనము యాటమ్స్ని బిల్డ్ చేసుకొని దాన్ని మనం ఒక నానో మెటీరియల్స్గా, యాటమ్స్ అన్నింటినీ కూడాను ఒక నానో మెటీరియల్గా మనం కన్వర్ట్ చేస్తాం. సో దీన్ని బాటమ్ అప్ అప్రోచ్ అని అంటాం. ఓకే, సో సివిడి ఈజ్ ఎ మెథడ్ ఆఫ్ బాటమ్ అప్ అప్రోచ్ ఆఫ్ సింథసిస్ ఆఫ్ నానో మెటీరియల్స్. క్లియర్? రైట్. దెన్ ఇట్ ఈస్ ఎ వాక్యూమ్ డిపాజిషన్ మెథడ్ which is also used to give a thin coating of desired chemical over a substrate surface. సో నానో మెటీరియల్స్ని సింథసైజ్ చేయడంతో పాటు మనము సివిడి మెథడ్ని ఏదైనా ఒక సబ్స్ట్రేట్ని మీరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆ సబ్స్ట్రేట్ పైన వేరే మెటీరియల్, వేరే కెమికల్ని మీరు ఒక కోటింగ్ లాగా మీరు ఇవ్వాలనుకున్నారు, కోటింగ్ లాగా డిపాజిట్ చేయాలనుకున్నారు, అప్పుడు మీరు ఈ సివిడి మెథడ్ని అప్లై చేయొచ్చు. అండ్ ఇది ఒక వాక్యూమ్ డిపాజిషన్ మెథడ్ అండి. అంటే ఈ సింథసిస్, ఈ ప్రాసెస్లో యూజ్ చేసే ఇన్స్ట్రుమెంట్ ఇన్సైడ్ ఒక ఛాంబర్ యూజ్ చేస్తాం, రియాక్షన్ ఛాంబర్. ఆ రియాక్షన్ ఛాంబర్లో వాక్యూమ్ కండిషన్స్ ఉంటాయండి. ఓకే, రైట్. దెన్ స్టూడెంట్స్, లెట్ us డిఫైన్ ద సివిడి మెథడ్. వాట్ ఈజ్ సివిడి మెథడ్? నేను మీ అండర్స్టాండింగ్కి 3 డెఫినేషన్స్ ఇచ్చానండి. సో ఇది ఫస్ట్ డెఫినేషన్ అండి. మీకు ఎగ్జామ్లో ఏది ఈజీ అనిపిస్తే అది రాసుకోండి. ఓకే, రైట్. సో డెఫినేషన్ 1, ద ప్రాసెస్ ఇన్ విచ్ ఎ సాలిడ్ ఈస్ డిపాజిటెడ్ ఆన్ ఎ హీటెడ్ సర్ఫేస్ బై ఏ కెమికల్ రియాక్షన్ ఫ్రమ్ ఏ వేపర్ ఆర్ గ్యాస్ ఫేజ్ ఈస్ కాల్డ్ యాజ్ సివిడి మెథడ్. సో సివిడి మెథడ్ అంటే ఒక సాలిడ్ని ఒక హీట్ సర్ఫేస్ పైన డిపాజిట్ చేస్తున్నారు బై యూజింగ్ ద కెమికల్ రియాక్షన్. సో కెమికల్ రియాక్షన్స్ ఇక్కడ జరుగుతాయండి సబ్స్ట్రేట్కి ఆ గ్యాస్ ఫేజ్కి మధ్య. ఓకే, రైట్. సో ఇక్కడ మీరు తీసుకునే ఆ కెమికల్ ఏ ఫేజ్లో ఉంటుందంటే ఖచ్చితంగా వేపర్ ఫేజ్లో ఉంటుంది, లేదు దీన్ని మనం గ్యాస్ ఫేజ్ అని కూడా అంటాం. ఓకే, సో ఈ డెఫినేషన్ మనం ఒక డయాగ్రమాటిక్ ఫామ్లో అండర్స్టాండ్ చేసుకుంటే మీరు ఇక్కడ చూడొచ్చు. హియర్ వీ హ్యావ్ ద సబ్స్ట్రేట్ అండ్ ద సబ్స్ట్రేట్ ఈస్ హీటెడ్ అండ్ త్రూ దట్ సబ్స్ట్రేట్ ఏ ప్రికర్సర్ గ్యాస్ ఈస్ పాస్డ్. సో ఆ సబ్స్ట్రేట్ పైన ఒక ప్రికర్సర్ గ్యాస్ని పాస్ చేసాం. పాస్ చేసినప్పుడు ఈ ప్రికర్సర్ గ్యాస్ మాలిక్యూల్స్ ఈ సబ్స్ట్రేట్తో కెమికల్గా రియాక్ట్ అవ్వడం వల్ల మీకు కొద్దిసేపటి తర్వాత సబ్స్ట్రేట్ సర్ఫేస్ పైన ఒక నాన్ వోలటైల్ సాలిడ్ డిపాజిట్ అవుతుందండి. దీన్నే మనము నాన్ వోలటైల్ సాలిడ్ డిపాజిట్ అని అంటాం. అంటే ఈ గ్యాస్ అంతా కూడా కెమికల్ రియాక్షన్ జరిగి సబ్స్ట్రేట్ పైన ఒక లేయర్ లాగా ఫామ్ అవుతాయండి, ఒక కోటింగ్ లాగా ఫామ్ అవుతాయి. ఓకే, సో దట్ ఈస్ ద డెఫినేషన్ నెంబర్ 1. దెన్ స్టూడెంట్స్, సెకండ్ డెఫినేషన్ చూద్దాము. సివిడి ఈజ్ ఎ ప్రాసెస్ దట్ యూజెస్ కెమికల్ రియాక్షన్స్. ఇక్కడ చూడండి, సివిడి ఒక ప్రాసెస్, ఇది ఏ రియాక్షన్స్ యూజ్ చేసుకుంటుందంటే కెమికల్ రియాక్షన్స్ని ఇన్ ఏ ఫేజ్లో, గ్యాస్ ఫేజ్, టు డిపాజిట్ ఎ థిన్ ఫిల్మ్ ఆఫ్ మెటీరియల్ ఆన్ ఏ సబ్స్ట్రేట్. సో ఏ ప్రాసెస్లో అయితే ఒక గ్యాస్ ఫేజ్ని ఒక థిన్ లేయర్ లాగా, ఒక సబ్స్ట్రేట్ పైన థిన్ లేయర్ లాగా కోట్ చేయడానికి మనం యూజ్ చేసుకుంటామో ఆ ప్రాసెస్ మనకు సివిడి ప్రాసెస్. ఇది కూడా మీరు ఎగ్జామ్లో రాయించండి. ఓకే, రైట్. ఇంకొక డెఫినేషన్ చూద్దాము. సివిడి ఈజ్ ద ఫార్మేషన్ ఆఫ్ ఏ నాన్ వోలటైల్ సాలిడ్ ఫిల్మ్ ఆన్ ఏ సబ్స్ట్రేట్ బై ద రియాక్షన్ ఆఫ్ వేపర్ ఫేజ్ కెమికల్స్, దట్ కంటైన్స్ ద రిక్వైర్డ్ కాన్స్టిట్యూయెంట్స్. ఓకే, సో సివిడి వల్ల మీకు ఆ సబ్స్ట్రేట్ మీద వచ్చేటటువంటి కోటింగ్ యొక్క నేచరు నాన్ వోలటైల్గా ఉంటుందండి, అది ఇంక ఎవాపరేట్ కాదు. ఓకే, సో ఈ విధంగా ఒక సబ్స్ట్రేట్ సర్ఫేస్ పైన నాన్ వోలటైల్ సాలిడ్ ఫిల్మ్ని మీరు డిపాజిట్ చేయాల్సి వచ్చినప్పుడు మీరు కెమికల్ రియాక్షన్స్ని యూజ్ చేసుకుంటారు. ఓకే, ఆ కెమికల్స్ ఏ స్టేట్లో ఉంటాయండి? వేపర్ స్టేట్లో ఉంటాయి. ఓకే, సో కాబట్టి దీన్ని కెమికల్ వేపర్ డిపాజిషన్ అన్నారండి. కెమికల్స్ ఏ స్టేట్లో ఉన్నాయంటే వేపర్ స్టేట్లో ఉన్నాయి. ఓకే, సో కాబట్టి సివిడి అన్నాడు వాడు, కెమికల్ వేపర్ డిపాజిషన్. ఈ ప్రాసెస్ వల్ల రిజల్ట్ ఏంటంటే ఆ సబ్స్ట్రేట్ సర్ఫేస్ పైన ఒక అనదర్ లేయర్ క్రియేట్ అవుతుందండి, లేదా ఆ సబ్స్ట్రేట్ సర్ఫేస్ పైన నానో మెటీరియల్స్ డిపాజిట్ అవుతాయి. ఓకే, సో కాబట్టి దీన్ని కెమికల్ వేపర్ డిపాజిట్ అన్నాడు.
ఓకే స్టూడెంట్స్, రైట్. సో ఇంకా మీరు ఇక్కడ చూడొచ్చు సబ్స్ట్రేట్ ఉంది. ఈ సబ్స్ట్రేట్ పైన ప్రికర్సర్ గ్యాస్ మనం పంపిస్తాం. ప్రికర్సర్ గ్యాస్లో రియాక్ట్ అయ్యే మాలిక్యూల్స్ అన్నీ ఉంటాయి. ఈ గ్యాస్ మాలిక్యూల్స్ ఆర్ గ్యాసియస్ ఆటమ్స్ ఈ సబ్స్ట్రేట్ సర్ఫేస్ పైన కెమికల్ రియాక్షన్ జరిగి మీకు ఒక లేయర్ ఫామ్ అవుతుంది. అండ్ వచ్చినటువంటి గ్యాసియస్ బై ప్రోడక్ట్స్ మనం రిమూవ్ చేస్తాం. ఈ సబ్స్ట్రేట్ని మనము హీట్ చేయాల్సి వస్తుంది బై యూజింగ్ హీట్ ఆర్ ప్లాస్మా. ఓకే స్టూడెంట్స్, రైట్. దెన్ this method is used to produce high purity, high performance solid materials. So CVD method gives high purity materials. మీకు ఒక కోటింగ్ కావాలి ఒక సర్ఫేస్ పైన, సో మీకు హై ప్యూరిటీ కోటింగ్ కావాలంటే యూ మే ఆప్ట్ ఫర్ ద CVD. యాజ్ వెల్ యాజ్ హై పెర్ఫార్మెన్స్ సాలిడ్ మెటీరియల్స్ని కూడా ఈ CVD మెథడ్ ప్రొడ్యూస్ చేస్తుందండి. దెన్ ఏ మెటీరియల్స్ మనం కోట్ చేయొచ్చు చూడండి స్టూడెంట్స్. మెటీరియల్స్ లైక్ సిలికాన్ని మీరు కోట్ చేయొచ్చు. అదేవిధంగా కార్బన్ నానో ట్యూబ్స్ని మీరు ప్రిపేర్ చేయొచ్చు. నానో ఫైబర్స్ని మీరు ప్రిపేర్ చేయొచ్చు. సింథటిక్ డైమండ్స్ని కూడా మీరు CVD మెథడ్ ద్వారా మీరు ఫ్యాబ్రికేట్ చేయొచ్చు, అంటే మీరు సింథసిస్ చేయొచ్చు. ఓకే స్టూడెంట్స్, రైట్. నౌ వీఆర్ మూవింగ్ ఇన్ టు ద అనదర్ స్లైడ్. ప్రిన్సిపుల్ ఆఫ్ CVD. అసలు CVD ఎలా వర్క్ అవుతుంది, ప్రిన్సిపుల్ అంటే ఇది ఎలా జరుగుతుంది, ఈ ప్రాసెస్ ఎలా జరుగుతుంది, దీన్ని మనం వర్కింగ్ అనొచ్చండి, ఆ బేసిక్ ప్రిన్సిపల్ అనొచ్చు. ఎలా జరుగుతుంది చూడండి స్టూడెంట్స్. ఇక్కడ మీరు డయాగ్రామ్ చూడండి, క్లారిటీగా మీకు అర్థమవుతుంది. ఒక రియాక్షన్ చేంబర్ ఉంది. ఓకే, సో దిస్ ఈస్ ద రియాక్షన్ చేంబర్. ఈ రియాక్షన్ చేంబర్లో మనము ఒక సబ్స్ట్రేట్ని మనము ఉంచాము. ఈ సబ్స్ట్రేట్ని మనం హీట్ చేస్తాం. ఓకే, రైట్. ఎందుకు హీట్ చేస్తామంటే కొద్దిగా కెమికల్ రియాక్షన్ ఎన్హాన్స్ అవ్వడానికి. ఓకే, రైట్. దెన్ ఈ సబ్స్ట్రేట్ పైన మనము ప్రికర్సర్ గ్యాస్ని పంపిస్తామండి. మీరు ఇక్కడ చూడండి, ప్రికర్సర్ గ్యాస్, ఇన్లెట్ అవుట్లెట్. సో ప్రికర్సర్ గ్యాస్ ఇలా రియాక్షన్ ఛాంబర్లోకి ఎంటర్ అయిన తర్వాత ఈ సబ్స్ట్రేట్ మీద వచ్చి అబ్జార్బ్ అవుతుందండి. ఓకే, అడ్జార్బ్ అవుతుంది. సారీ, నాట్ అబ్జార్బ్, అడ్జార్బ్ అవుతుంది. అడ్జార్బ్ అయిన తర్వాత సబ్స్ట్రేట్కి ఈ ప్రికర్సర్ గ్యాస్ మాలిక్యూల్స్కి మధ్య కెమికల్ రియాక్షన్ జరుగుతాయండి. కెమికల్ రియాక్షన్ జరిగిపోయిన తర్వాత ఆ సబ్స్ట్రేట్ సర్ఫేస్ పైన థిన్ ఫిల్మ్స్ ఫామ్ అవుతాయి. అండ్ దీంతో పాటు దేర్ విల్ బి జనరేషన్ ఆఫ్ సమ్ బై ప్రోడక్ట్స్ అండి. ఈ బై ప్రోడక్ట్స్ని మనము తీసేస్తాం. దే ఆర్ గోయింగ్ టు రిమూవ్, వీఆర్ గోయింగ్ టు రిమూవ్ ద బై ప్రోడక్ట్స్. So that is the principle of CVD. Okay, the basic principle of CVD involves a chemical reaction of gaseous precursors. ఈ gaseous precursors reacting molecules, reacting atoms. Okay, on the heated surface leading to the formation of a solid material that gets deposited as a thin film. సో మీకు గ్యాసియస్ ప్రికర్సర్స్ సబ్స్ట్రేట్తో రియాక్ట్ అయిపోయిన తరువాత ఆ సబ్స్ట్రేట్ సర్ఫేస్ పైన ఒక థిన్ ఫిల్మ్ ఫామ్ అవుతుంది. ఇదే కదా మన గోల్ అండి, ఆ థిన్ ఫిల్మ్ రావడమే కదా మన గోల్. ఓకే, రైట్. సో ఒక థిన్ ఫిల్మ్, ఒక థిన్ సాలిడ్ ఫిల్మ్ మీరు ఆ సబ్స్ట్రేట్ సర్ఫేస్ పైన ఫామ్ చేస్తారు. ఇదే సాలిడ్ ఫిల్మ్ అండి. ఓకే, సబ్స్ట్రేట్ సర్ఫేస్ పైన ఒక సాలిడ్ ఫిల్మ్. దిస్ ఈస్ ద ప్రిన్సిపుల్ ఆఫ్ CVD. మీకు అర్థమైందని అనుకుంటున్నానండి. ఓకే, రైట్. దెన్ స్టూడెంట్స్, నౌ we are moving to the instrumentation of CVD chemical vapor deposition method. ఇన్స్ట్రుమెంట్ ఎలా ఉంటుంది నేను మీకు దీన్ని డయాగ్రమాటిక్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి స్టూడెంట్స్, సో దిస్ ఈస్ ద ఇన్స్ట్రుమెంటేషన్ ఆఫ్ CVD. ఓకే, సో మీకు ఇక్కడ CVD ఇన్స్ట్రుమెంటేషన్లో మనకు మేజర్గా మీరు చూసినట్లయితే ఒక రియాక్షన్ ఛాంబర్ మీరు చూడొచ్చు. హియర్ వీ హ్యావ్ ద రియాక్షన్ ఛాంబర్. ద రియాక్షన్ ఛాంబర్ ఈజ్ మేడప్ ఆఫ్ క్వాడ్స్. ఎందుకంటే టెంపరేచర్స్ మనకి ఇక్కడ 500 నుంచి 1200 డిగ్రీ సెంటిగ్రేడ్కి ఇంక్రీజ్ అవుతుందండి. ఇంత హై టెంపరేచర్ దగ్గర కొన్ని రియాక్షన్ ఛాంబర్స్ బ్లాస్ట్ అవుతాయి, లేదు కొన్ని రియాక్షన్ ఛాంబర్స్ మెల్ట్ అయిపోతాయి. సో కాబట్టి హీట్ రెసిస్టెంట్ ఛాంబర్స్ మనకు కావాలి, ఆర్ హీట్ రెసిస్టెంట్ రియాక్టర్స్ మనకు కావాలి. ఓకే, కాబట్టి ఈ రియాక్షన్ ఛాంబర్ని మనం క్వాడ్స్తో తయారు చేసి ఉంచుకుంటాం. ఓకేనా, ఈ రియాక్షన్ ఛాంబర్కి మనకు ఒక ఇన్లెట్ ఉంటుంది, అవుట్లెట్ ఉంటుంది. అండ్ దీంతోపాటు ఈ రియాక్షన్ ఛాంబర్లో వ్యాక్యూమ్, ఓకే, శూన్యత, గాలి ఉండదు కదండి, ఎయిర్ ఉండదు ఇక్కడ. సో వ్యాక్యూమ్ని మనం జనరేట్ చేయాలి. ఓకే, సో అండ్ మీరు ఇక్కడ చూసినట్లయితే ఈ ఇన్లెట్ ఏదైతే ఈ కెమికల్ వేపర్ డిపాజిషన్ ప్రాసెస్ స్టార్ట్ అవ్వడానికి ముందు మనకు ఇన్లెట్ ద్వారా మనం కొన్ని గ్యాసెస్ పంపించాలి కదండి, రైట్. సో మీరు ఇక్కడ చూసినట్లయితే 2 ప్రెషరైజ్డ్ సిలిండర్స్లో ఒక సిలిండర్లో ఏమో ప్రికర్సర్ గ్యాస్ని స్టోర్ చేస్తున్నాం, ఇంకొక సిలిండర్లో మనము క్యారియర్ గ్యాస్ని స్టోర్ చేస్తున్నాం. ఓకే, అంటే ప్రికర్సర్ గ్యాస్ ఏంటంటే మనము ఇది సబ్స్ట్రేట్ కదండి. ఇక్కడ మీరు రియాక్షన్ ఛాంబర్లో చూడండి, ఈ పింక్ కలర్ ఉన్న ఇది సబ్స్ట్రేట్ అండి. ఈ సబ్స్ట్రేట్ పైన ఒక కోటింగ్ రావాలి. ఓకే, ఆ కోటింగ్ చేయాల్సినటువంటి గ్యాస్ని మనము ఈ ప్రికర్సర్ గ్యాస్ అని అంటాం. ఓకేనా స్టూడెంట్స్, సబ్స్ట్రేట్ పైన ఏ గ్యాస్ని అయితే ఒక సాలిడ్ లాగా మనం డిపాజిట్ చేయాలనుకుంటామో అదే మనకి ఇక్కడ ప్రికర్సర్ గ్యాస్.
అంటే ప్రికర్సర్ ఇక్కడ గ్యాస్ ఫేజ్లో ఉంటుంది. ఓకేనా స్టూడెంట్స్? రైట్. ఈ ప్రికర్సర్ గ్యాస్ని మనము రియాక్షన్ ఛాంబర్లోకి పంపించాలి కదండి, గ్యాస్ ఫేజ్లో ఉంది కదా. సో ఈ రియాక్షన్ ఛాంబర్లోకి ప్రికర్సర్ గ్యాస్ను పంపించడానికి మనకు క్యారియర్ గ్యాస్ అవసరం అవుతుందండి. ఇవి ఇనర్ట్ గ్యాసెస్, ఫర్ ఎగ్జాంపుల్ నైట్రోజన్, ఫర్ ఎగ్జాంపుల్ ఆర్గాన్. సో ఇటువంటి గ్యాసెస్ ఏం చేస్తాయంటే ప్రికర్సర్ గ్యాస్ని వాటితో పాటు రియాక్షన్ ఛాంబర్లోకి తీసుకువెళ్తాయి. అక్కడ మనకు సబ్స్ట్రేట్ ఉంటుంది. ఈ సబ్స్ట్రేట్ పైన ప్రికర్సర్ గ్యాస్ మాలిక్యూల్స్ రియాక్ట్ అయ్యి ఒక సాలిడ్ సర్ఫేస్ని క్రియేట్ చేస్తాయి. ఈ క్యారియర్ గ్యాసు ఈ రియాక్షన్లో, ఈ ఓవెన్లో జరిగే, ఈ రియాక్షన్ ఛాంబర్లో జరిగే ఎటువంటి కెమికల్ రియాక్షన్లో ఇన్వాల్వ్ కాదు. ఓకేనా? సో క్యారియర్ గ్యాసు ఎటువంటి రియాక్షన్లో ఇన్వాల్వ్ అవ్వదు. దాని రోల్ ఏంటంటే ప్రికర్సర్ గ్యాస్ని రియాక్షన్ ఛాంబర్లోకి తీసుకెళ్లడమే అండి. ఓకే, రైట్. సో మీరు ఇక్కడ చూసినట్లయితే ప్రికర్సర్ గ్యాసెస్ ఇలా మూవ్ అవుతూ ఉన్నాయి. అండ్ అవి ఎంత ప్రెషర్తో మూవ్ అవుతున్నాయి, ఇక్కడ మనకి ఒక ప్రెషర్ కంట్రోలర్ ఉంది, దీని ద్వారా మనకు తెలుస్తుంది. రైట్. సో ఈ ఎంటైర్ రియాక్షన్ ఛాంబర్ని మనము అవెన్ యూజ్ చేసి హీట్ చేయొచ్చు. సో అప్రాక్సిమేట్గా 500 నుంచి 1150 డిగ్రీ సెంటిగ్రేడ్ వరకు ఈ రియాక్షన్ ఛాంబర్ మనం హీట్ చేయడానికి అవెన్స్ మనం యూజ్ చేసుకుంటాం. ఓకే, సో అంత టెంపరేచర్ దగ్గర ఈ గ్యాసియస్, ఈ ప్రికర్సర్ గ్యాస్ మాలిక్యూల్స్ ఈ క్యారియర్ గ్యాస్తో పాటు రియాక్షన్ ఛాంబర్లోకి ఎంటర్ అయ్యి ఇక్కడ మనకు కెమికల్ రియాక్షన్, ఈ ప్రికర్సర్ గ్యాస్ మాలిక్యూల్స్ అంతా నేను గ్రీన్ కలర్లో చూపించానండి. అవునా? సో క్యారియర్ గ్యాస్ అంతా కూడా బ్లూ కలర్లో చూపించాను. సబ్స్ట్రేట్ పింక్ కలర్లో ఉంది, అవెను ఆరెంజ్ కలర్లో ఉంది. ఓకేనా స్టూడెంట్స్, మీకు బాగా అండర్స్టాండ్ అవ్వడానికి. సో ఈ గ్రీన్ కలర్ గ్యాసియస్ ప్రికర్సర్స్ అంతా కూడాను సబ్స్ట్రేట్ దగ్గరికి వస్తున్నాయి చూడండి. ఓకే, వచ్చిన తర్వాత అవి సబ్స్ట్రేట్తో కెమికల్ రియాక్షన్ జరిగిపోతుంది. ఇక్కడ జరిగిన తర్వాత మనకు సబ్స్ట్రేట్ సర్ఫేస్ పైన ఒక లేయర్ డిపాజిట్ అవుతుంది. దీన్నే డిపాజిటెడ్ థిన్ లేయర్ అని అంటాం. దెన్ వచ్చినటువంటి బై ప్రోడక్ట్స్ అంతా కూడా గ్యాసియస్, ఈ రియాక్షన్ జరగడం వల్ల మనకు గ్యాసియస్ బై ప్రోడక్ట్స్ కూడా వస్తాయి, ఎందుకంటే కెమికల్ రియాక్షన్ కదా. సో ఈ గ్యాసియస్ ప్రొడక్ట్స్, ఈ గ్యాసియస్ బై ప్రోడక్ట్స్ని మనము ఎగ్జిట్ ద్వారా, అంటే ఎగ్జాస్ట్ ద్వారా మనము రిమూవ్ చేసేస్తాం. ఓకే స్టూడెంట్స్, సో దట్ ఈస్ ద సింపుల్ ఇన్స్ట్రుమెంటేషన్ ఆఫ్ సివిడి మెథడ్. దీన్ని మనము పార్ట్ బై పార్ట్ చూద్దామండి. ఓకే, రైట్. సో గ్యాస్ డెలివరీ సిస్టమ్ ముందుగానే మనం చెప్పుకున్నాం. ఇన్ ద సివిడి నైట్రోజన్ ఆర్ ఆర్గాన్ గ్యాస్ ఆర్ యూజ్డ్ యాజ్ క్యారియర్ గ్యాసెస్, ఇంతకు ముందే చెప్పానండి. ఓకే, సో రైట్. దెన్ ద ప్రికర్సర్ గ్యాస్, దట్ ఈస్ సిలికాన్, మీరు డిపాజిట్ చేయాలనుకుంటే మీరు సిలికాన్ని వేపర్ ఫేజ్లో తీసుకోవాలి. ఆర్ హైడ్రోకార్బన్ గ్యాస్, ఫర్ ఎగ్జాంపుల్ మీరు నానో మెటీరియల్స్ అయినటువంటి కార్బన్ నానో ట్యూబ్స్ మీరు ప్రిపేర్ చేయాలనుకున్నారు, అటువంటప్పుడు మనకు ప్రికర్సర్ గ్యాస్, ఏ గ్యాస్ అయితే సాలిడ్ డిపాజిట్గా మారాలో అదే ప్రికర్సర్ గ్యాస్ ఆర్ స్టార్టింగ్ గ్యాస్, స్టార్టింగ్ మెటీరియల్. ఓకే, సో దీన్ని మీరు గ్యాసియస్ ఫేజ్లో తీసుకోండి. ఇట్ ఈస్ సెంట్ ఇన్ టు ద రియాక్షన్ చేంబర్ బై డైల్యూటింగ్ ఇట్ ఇన్ ద క్యారియర్ గ్యాస్. సో ప్రికర్సర్ గ్యాస్ని క్యారియర్ గ్యాస్లో డిజాల్వ్ చేసి, డైల్యూట్ చేసి దాన్ని మనం రియాక్షన్ ఛాంబర్లోకి పంపిస్తాం. రైట్. ద మాస్ ఫ్లో కంట్రోలర్ ప్రిసైస్లీ రెగ్యులేట్స్ ద ఫ్లో ఆఫ్ ప్రికర్సర్ అండ్ క్యారియర్ గ్యాస్. సో మీరు ఇక్కడ ఈ ప్రికర్సర్ గ్యాస్ని, క్యారియర్ గ్యాస్ని కలిపి మీరు రియాక్షన్ ఛాంబర్లోకి పంపిస్తున్నారు కదండి. ఇక్కడ మనకు ఒక మాస్ ఫ్లో మీటర్ ఉంటుందండి. ఈ మాస్ ఫ్లో మీటర్ ఎంత ప్రికర్సర్ గ్యాసు, ఎంత క్యారియర్ గ్యాస్, ఎంత క్వాంటిటీ, వాటి మాస్ ఎంత క్వాంటిటీ లోపలికి వెళ్తోంది, రియాక్షన్ ఛాంబర్లోకి వెళ్తోంది అన్నది ఆ మాస్ ఫ్లో మీటర్ మెజర్ చేస్తుందండి. ఓకే, రైట్. దెన్ ప్రెషర్ కంట్రోలర్ అండ్ అదర్ వాల్వ్స్ కంట్రోల్స్ ద గ్యాస్ సెలెక్షన్ అండ్ రూటింగ్. ఇక్కడ నేను ఇంతకు ముందే చెప్పాను, ఒక ప్రెషర్ కంట్రోలర్ ఉంటుంది. ఇది ఎంత ప్రెషర్తో మనం గ్యాస్ని పంపించాలి రియాక్షన్ ఛాంబర్లోకి, క్యారియర్ గ్యాస్ని, ప్రికర్సర్ గ్యాస్ని ఎంత ప్రెషర్తో పంపించాలన్నది ఈ ప్రెషర్ కంట్రోలర్ అది మానిటర్ చేస్తుందండి. ఓకే, రైట్. దెన్ నెక్స్ట్ సెకండ్ ఇంపార్టెంట్ కాంపోనెంట్ ఇన్స్ట్రుమెంటేషన్లో సివిడిలో రియాక్షన్ చేంబర్. ఇంతకుముందే మనం చెప్పుకున్నాం. రైట్. ద రియాక్షన్ చేంబర్ ఈజ్ మేడప్ ఆఫ్ క్వార్ట్జ్. సో ఇంతకుముందే మనం చెప్పామండి, క్వార్ట్జ్తో తయారు చేసి ఉంటాం. లేదు దీన్ని మనము స్టీల్తో కూడా మ్యానుఫ్యాక్చర్ చేసుకోవచ్చు, ఆర్ మీరు సిరామిక్ మెటీరియల్తో కూడా మీరు ఆ రియాక్షన్ ఛాంబర్ని మీరు మ్యానుఫ్యాక్చర్ చేసుకోవచ్చు. రైట్. ఇట్ విల్ విత్స్టాండ్స్ వెరీ హై టెంపరేచర్స్ లైక్ 3000 to 1100 డిగ్రీ సెంటిగ్రేడ్ జనరేటెడ్ ఇన్సైడ్ ద రియాక్టర్. సో రియాక్టర్ లోపల జనరేట్ అయ్యేటటువంటి హై టెంపరేచర్స్, దట్ ఈస్ 500 నుంచి 1200 డిగ్రీ సెంటిగ్రేడ్ యొక్క టెంపరేచర్ని మనకు ఈ రియాక్షన్ ఛాంబర్ తట్టుకునేటట్టు, నిలబడేటట్టు ఉంటుంది. ఇదే మెల్ట్ కాదండి. ఓకే, రైట్. ద రియాక్టర్ ఈజ్ ఫిటెడ్ విత్ ఇన్లెట్ అండ్ అవుట్లెట్ ఫర్ ద ఎగ్జాస్ట్ గ్యాసెస్. సో మీరు పంపించాలనుకున్న ప్రికర్సర్ గ్యాస్ని, క్యారియర్ గ్యాస్ని ఇన్లెట్ ద్వారా పంపించండి. కెమికల్ రియాక్షన్ జరిగిన తర్వాత వచ్చేటటువంటి ఎగ్జాస్ట్ గ్యాస్ని రిమూవ్ చేయడానికి ఒక అవుట్లెట్ కూడా ఇక్కడ ఉంటుందండి. ఓకే, రైట్. దెన్ నెక్స్ట్ ఇంకా ఏమేమి ఉంటాయి ఈ ఇన్స్ట్రుమెంటేషన్లో అంటే మీరు ఇక్కడ చూడండి స్టూడెంట్స్, హీటింగ్ సిస్టమ్. ఓకే, దిస్ హీటన్స్ అప్ ద రియాక్షన్ చేంబర్. The resistive inductive heaters will increases the temperature to
500 to 1100 degrees centigrade, the heat is transferred to the substrate. సో ఇక్కడ మనకు నేను ఇక్కడ అవెన్ అని రాశానండి. ఓకే, సో అవెన్తో పాటు మనము ఇండక్టివ్ హీటర్స్ని కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. రెసిస్టివ్ ఆర్ ఇండక్టివ్ హీటర్స్ని కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. అంటే ఈ ఓవరాల్ రియాక్షన్ ఛాంబర్ టెంపరేచర్ ఇంక్రీజ్ చేయడానికి మనకు హీటర్లు కావాలి, లేదా అవెన్ యూజ్ చేసుకోవచ్చు. రైట్, సో దట్ ఈస్ అబౌట్ ద హీటింగ్ సిస్టమ్. దెన్ temperature control. The temperature of the substrate and reaction chamber is monitored by thermocouple or pyrometers. సో మనము ఇక్కడ ఈ రియాక్షన్ ఛాంబర్లో ఉండేటటువంటి ఆ కండిషన్స్ యొక్క టెంపరేచర్ కూడా మనం మెయింటైన్ చేయొచ్చు టెంపరేచర్ కంట్రోలర్ యూజ్ చేసి. ఓకే, రైట్. దెన్ ఎగ్జాస్ట్ సిస్టమ్. ద ఎగ్జాస్ట్ లైన్స్ సేఫ్లీ రిమూవ్స్ ద గ్యాసియస్ బై ప్రోడక్ట్స్. మీరు ఇక్కడ చూడండి స్టూడెంట్స్. ఓకే, రైట్. సో ఇక్కడ గ్యాసియస్ ప్రికర్సర్ మాలిక్యూల్స్ ఈ సాలిడ్ మీద డిపాజిట్ ఈ సబ్స్ట్రేట్ మీద డిపాజిట్ అయ్యి ఒక సాలిడ్ సర్ఫేస్ ఫామ్ చేసిన తర్వాత బై ప్రోడక్ట్స్ వస్తాయండి. ఈ బై ప్రోడక్ట్స్ అంతా మనము ఈ ఎగ్జాస్ట్ సిస్టమ్ ఇది, ఓకేనా, ఈ ఎగ్జాస్ట్ పైప్ ద్వారా మనం రిమూవ్ చేసేస్తాం. ఓకే, రైట్. దెన్ ఆటోమేషన్ అండ్ కంట్రోల్ సిస్టమ్. ఏ కంప్యూటర్ ఇంటర్ఫేస్ మీరు ఇక్కడ చూడొచ్చు, ఇది ఆటోమేషన్ అయిపోయిందండి. ఓకే, ఇదంతా కూడా కంప్యూటర్ మానిటర్డ్ మెథడ్, సివిడి మెథడ్. ఓకే, ఏ కంప్యూటర్ ఇంటర్ఫేస్ మేనేజెస్ ద సేఫ్టీ ఇంటర్లాక్స్, టైమింగ్, టెంపరేచర్, గ్యాస్ ఫ్లో అండ్ అలారమ్స్. ఓకే, సో కొన్ని కేసెస్లో కొన్ని టాక్సిక్ గ్యాసెస్ కూడా మనం యూస్ చేస్తూ ఉంటాం. సో అలానే టాక్సిక్ గ్యాసెస్ పొరపాటున రిలీజ్ అయ్యాయంటే మనకు హజార్డస్, కాబట్టి కొన్ని అలారమ్స్ కూడా ఉంటాయండి ఈ సివిడి సిస్టంలో. ఓకే, అంతా కంప్యూటర్ మేనేజ్ చేస్తూ ఉంటుంది. ఓకే, టైమింగ్ కానీ, టెంపరేచర్ కానీ, గ్యాస్ ఫ్లోని కానీ మొత్తం కంప్యూటర్ మనం ప్రీడిటర్మైన్డ్గా ప్రీసెట్ చేసినటువంటి సెట్టింగ్స్ అంతా కూడా కంప్యూటరే ఆపరేట్ చేస్తుంది. దీన్నే మనము ఆటోమేషన్ అండ్ కంట్రోల్ సిస్టమ్స్ అని అంటామండి. ఆటోమేట్ అయిపోయింది ఈ ఎంటైర్ సివిడి మెథడ్. ఓకే స్టూడెంట్స్, ఐ హోప్ యూ అండర్స్టూడ్ ద ఇన్స్ట్రుమెంటేషన్. మీకు ఇన్స్ట్రుమెంటేషన్ అర్థమైందని అనుకుంటున్నాను. ఓకే, రైట్. నౌ వీఆర్ మూవింగ్ ఆన్ టు ద ప్రాసెస్. యాక్చువల్ ప్రాసెస్ ఎలా ఉంటుంది మీరు ఇక్కడ చూడండి. రైట్, ప్రొసీజర్ ఇన్వాల్వ్డ్. ఎలా ఇన్వాల్వ్ అవుతుంది ప్రొసీజర్? స్టెప్ 1, ఏ ప్రీమిక్స్ ఆఫ్ ప్రికర్సర్ గ్యాస్ అండ్ క్యారియర్ గ్యాస్ ఆర్ సెంట్ ఇన్ టు ద రియాక్షన్ ఛాంబర్. సో రియాక్షన్ ఛాంబర్లోకి మీరు స్టెప్ నెంబర్ 1 ఇదే కదండి. ఓకే, సో రియాక్షన్ ఛాంబర్లోకి మీరు ఇదే కదా రియాక్షన్ ఛాంబర్లోకి ప్రికర్సర్ గ్యాస్ని, క్యారియర్ గ్యాస్ని పంపించండి. దట్ ఈస్ ద స్టెప్ నెంబర్ 1. ప్రికర్సర్ గ్యాస్ సాలిడ్ డిపాజిట్ని ఫామ్ చేయాలి సబ్స్ట్రేట్ పైన. ఓకే, రైట్. దెన్ స్టెప్ నెంబర్ 2, అడ్జార్ప్షన్. చూడండి అండి, అడ్జార్ప్షన్ సర్ఫేస్ మీద బైండ్ అవుతుంది. ఏది? ప్రికర్సర్ గ్యాస్. అడ్జార్ప్షన్ ఆఫ్ ప్రికర్సర్ గ్యాస్ ఆన్ టు ద సర్ఫేస్ ఆఫ్ ద సబ్స్ట్రేట్. ఓకే, సో సబ్స్ట్రేట్ సర్ఫేస్ పైన ఇది కదండి సబ్స్ట్రేట్, ఈ పింక్ కలర్లో ఉన్నది సబ్స్ట్రేట్ కదా. ఈ సబ్స్ట్రేట్ సర్ఫేస్ పైన ఈ మీరు పంపించినటువంటి ప్రికర్సర్ గ్యాస్ మాలిక్యూల్స్ అడ్జార్బ్ అవుతాయి, దాని మీద సర్ఫేస్ మీద బైండ్ అవుతాయి. ఓకే, రైట్. స్టెప్ 3, కెమికల్ రియాక్షన్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ స్టెప్ అండి. దీనివల్లే కదా మనకు సాలిడ్ డిపాజిట్ ఫామ్ అవుతుంది, లేదా నానో మెటీరియల్ ఫామ్ అవుతుంది. రైట్, కెమికల్ రియాక్షన్ ఆఫ్ రియాక్టెంట్ గ్యాసెస్ విత్ ద సబ్స్ట్రేట్ టు ఫార్మ్ ద ఫిల్మ్ ఆర్ నానో మెటీరియల్. ఓకేనండి, ఇక్కడ మనము ఫిల్మ్ని డిపాజిట్ చేయొచ్చు, నానో మెటీరియల్ కూడా మీరు డిపాజిట్ చేయొచ్చు. ఆ నానో మెటీరియల్ మీరు లేదా ఫిల్మ్ని మీరు ఎచ్చింగ్ చేసి నానో మెటీరియల్ మీరు కలెక్ట్ చేసుకోవచ్చు. సో స్టెప్ నెంబర్ 3, కెమికల్ రియాక్షన్ between the substrate and the precursor gas leading to the formation of a thin film. Okay, right. Then step number 4, desorption of byproducts and subsequent evacuation. సో మీకు కెమికల్ రియాక్షన్ జరిగిన తరువాత సబ్స్ట్రేట్కి ప్రికర్సర్ గ్యాస్కి మధ్య మీకు బై ప్రోడక్ట్స్ ఫామ్ అవుతాయి. ఆ బై ప్రోడక్ట్స్ అన్నీ కూడా మనము ఈ ఎగ్జాస్ట్ సిస్టమ్ ద్వారా తీసేస్తాము. వీఆర్ గోయింగ్ టు కలెక్ట్ అవుట్ ద బై ప్రోడక్ట్స్. ఓకే స్టూడెంట్స్, ఆర్ వేస్ట్ గ్యాసెస్. రైట్, so these are the 4 steps involved in the CVD method. Okay, right. Now students, let us move on to the types of CVD method. So CVD method lo ఏ types ఉన్నాయి మనం ఇప్పుడు చూద్దామండి. So types of CVD based on the temperature. So temperature base చేసుకొని there are 2 types of CVD, hot wall CVD and cold wall CVD. hot wall CVD లో మనము the heating system heats up both the substrate and the walls of the reactor. Okay, సో రియాక్టర్ వాల్స్ని, వాల్ అంటే గోడలు కదంటే రియాక్టర్ వాల్స్ని యాజ్ వెల్ యాజ్ సబ్స్ట్రేట్ని రెండింటిని హీట్ చేస్తే ఆ హీటింగ్ సిస్టము, దాన్ని మనము హాట్ వాల్ సివిడి అంటాం. అండ్ సెకండ్ మెథడ్ ఒకటి ఉంది, అది కోల్డ్ వాల్ సివిడి. కోల్డ్ వాల్ సివిడిలో మీకు ఏమవుతుందంటే ద హీటింగ్ సిస్టమ్ హీటన్స్ అప్ ఓన్లీ ద సబ్స్ట్రేట్.
ఓకే, సో ఈ కోల్డ్ వాల్ సివిడిలో మనకు ఓన్లీ సబ్స్ట్రేట్ మాత్రమే హీట్ అవుతుంది, రియాక్షన్ ఛాంబర్ వాల్స్ అలాగే ఉండిపోతాయి, అవి కోల్డ్గానే ఉంటాయి, ఓన్లీ సబ్స్ట్రేట్ మాత్రమే హీట్ అవుతుంది. ఓకే రైట్, సో దట్ ఈస్ ద కోల్డ్ వాల్ సివిడి. దెన్ దట్ ఈస్ ద క్లాసిఫికేషన్ బేస్డ్ ఆన్ టెంపరేచర్, హాట్ వాల్ సివిడి, cold wall CVD. Then based on operating pressure, there are two types of CVDs. Number one, atmospheric pressure CVD, దీన్నే APCVD అంటారండి, atmospheric pressure CVD. చూడండి, రియాక్టర్ ఆపరేట్ అట్ అట్మాస్ఫియరిక్ ప్రెషర్. సో అట్మాస్ఫియరిక్ ప్రెషర్ దగ్గర మీకు రియాక్టర్ ఆపరేట్ అయితే దాన్ని మనము ఏపీసీవీడీ అంటాం. ఏపీసీవీడీ అంటే అట్మాస్ఫియరిక్ ప్రెషర్ సివిడి. దెన్ లో ప్రెషర్ సివిడి, ఇక్కడ చూడండి, రియాక్టర్ ఆపరేట్ అట్ మీడియం వాక్యూమ్ అండ్ అట్ హయ్యర్ టెంపరేచర్స్. సెకండ్ సివిడి మెథడ్లో టెంపరేచర్ హైగా ఉన్నప్పుడు మీడియం వాక్యూమ్ కండిషన్స్ దగ్గర మనకు లో ప్రెషర్ సివిడి అన్నది ఆపరేట్ అవుతుంది. రైట్, సో దట్ ఈస్ ద టైప్స్ ఆఫ్ CVD methods. Okay, based on temperature as well as based on operating pressure. Then last slide ko chesamandi, applications. Okay, so CVD method, chemical vapor deposition method, ekkada manaku heavy ga use avutundi. So first chudandi, సెమీకండక్టర్ డివైస్ ఫ్యాబ్రికేషన్. మీరు ఏదైనా సబ్స్ట్రేట్ పైన సెమీకండక్టర్ మెటీరియల్స్ అయినటువంటి సిలికాన్ని మీరు ఒక లేయర్ లాగా ఇవ్వచ్చండి. ఓకే, సో ఏదైనా సబ్స్ట్రేట్ పైన సిలికాన్ కోటింగ్ని మీరు, ఇది సిలికాన్, ఓకే, సిలికాన్ మీరు ఒక కోటింగ్ లాగా ఇవ్వచ్చండి. ఓకే రైట్. దెన్ కార్బన్ నానో ట్యూబ్స్ అండ్ గ్రాఫీన్ సింథసిస్. సో సివిడి మెథడ్ని మనము కార్బన్ నానో ట్యూబ్స్, గ్రాఫీన్ లాంటి నానో మెటీరియల్స్ని ప్రిపేర్ చేయడానికి మనం యూస్ చేసుకోవచ్చు. దెన్ ఆప్టికల్ ఫైబర్ ప్రొడక్షన్, దెన్ సోలార్ సెల్స్ ప్రొడక్షన్. CVD is useful for the coating of materials that for corrosion resistance and wear resistance. Okay, then in the manufacture of micro electronic chips, industrial metallurgical process, integrated circuit fabrication, దీని IC అంటారండి. ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ని ఫ్యాబ్రికేట్ చేయడానికి అంటే మ్యానుఫ్యాక్చర్ చేసే ప్రాసెస్లో కూడా CVD మనం యూస్ చేస్తాం. అండ్ కోటెడ్ కార్బైడ్ టూల్స్, అంటే టూల్స్ పైన కార్బైడ్ కోటింగ్, సిలికాన్ కార్బైడ్. ఓకే, సో సిలికాన్ కార్బైడ్ని కోట్ చేయడానికి మనము కెమికల్ వేపర్ డిపాజిషన్ మెథడ్ని మనం యూస్ చేయొచ్చు. సో రైట్ స్టూడెంట్స్, సో దట్ ఈస్ ద ఏ వీడియో ప్రజెంటేషన్ ఆన్ CVD మెథడ్. ఇట్స్ డెఫినేషన్, మనం డెఫినేషన్ చూసాం, అండ్ దీంతోపాటు ఇన్స్ట్రుమెంటేషన్ చూసాం, ప్రిన్సిపల్ చూసాం, ప్రొసీజర్స్, స్టెప్స్ చూసాం, టైప్స్ చూసాం, యాజ్ వెల్ యాజ్ అప్లికేషన్స్ కూడా మనం ఈ వీడియోలో క్లియర్గా చెప్పుకున్నాం. సో మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నానండి. సో నచ్చినట్లయితే తప్పకుండా షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.